జీవితాల్లో మనం అనుకునే కార్యములో స్థిరపడాలి అని కోరుకునే వ్యక్తి అయితే, అనుకున్న మేలు అంటే పరిస్థితులు నా జీవితం స్థిరపడ కోరుకున్న వ్యక్తి అయితే, పరిశుద్ధాత్మ దేవి రాత్రి పలుకుతున్న మాట, మీ మార్గాలు మీ క్రియలించాలంట దిద్దుకొనండి. దేవుడి స్తోత్రం. మనిషిగా మన జీవితాల్లో దేవుని బట్టి అనుకున్న కార్యం స్థిరమ కావాలన్నా, దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదాలు స్థిరముగా మన జీవితంలో ఉండాలన్నా, ఏ కార్యమైతే జీవితంలో స్థిరము కాక బాధపడే వ్యక్తిగా నువ్వు ఉన్నా, ఈ రాత్రి తండ్రి పలుకుతున్న మాట, నీ మార్గాలు క్రియలించాలంట దిద్దుకోవాలి. దేవుడి స్తోత్రం. నడిచే మార్గం దిద్దుకునే మనస్సు నీకు లేకుండా కార్యాల్లో స్థిరపరచబడలేవు. చాలా మంది జీవితాల్లో వారు నడిచే మార్గాలు వేరుగా ఉంటాయి, కానీ దేవుడు నా కార్యం స్థిరపరచాలి, నా జీవితాన్ని అనుకున్న కార్యం స్థిరపరచమని కోరుకుంటూ ఉంటారు. వారి క్రియలు చాలా డిఫరెన్స్గా లోకంలో ఉంటాయి, కానీ దేవుడి సన్నిధిలో వారు అనుకుంటారు, నా జీవితంలో ఈ కార్యం స్థిరపరచునైనా, ఈ ఒక్క కార్యం నా జీవితంలో ఇప్పుడు టాప్గా మారిపోతాం. ఈ ఒక్క కార్యం జీవితంలో స్థిరపరచగలిగితే నా జీవితం అంతా వెల్సెట్లుగా మారిపోతా అడుగుతావు. కానీ పరిశుద్ధాత్మ నీ క్రియలు నీ మార్గాలు దిద్దుకో. జీవితంలో మన క్రియలు ఏవైతే ఉన్నాయో, మన మార్గం ఏదైతే ఉందో దిద్దుకునే బాటు మనసు మనం మార్చుకొని, దిద్దుకున్న నీ జీవిత మార్గాన్ని దేవుడి ట్రాక్లో పెట్టండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఏ మార్గాల గుండా జీవితంలో వెళ్ళిపోతున్నావో ఆ మార్గం కరెక్ట్గా తెలిసిన దినాన్న దిద్దుకునే ప్రయత్నం చెయ్యాలి. ఏ పనులైతే ఈ లోకంలో చేసుకుంటూ వెళ్ళిపోతున్నావో ఆ పనులు కరెక్ట్గా తెలిసిన సందర్భంలో దిద్దుకునే ప్రయత్నం చెయ్యాలి. అలా చేసిన వారి జీవితాల్లో ఉన్న ప్రతి కార్యక్రమాన్ని కూడా సృష్టికర్త దేవుడు స్థిరపరుస్తాడు. దేవుడు స్తోత్రం. దేనికోసమైతే నువ్వు ఆశపడుతున్నావో, ఏది స్థిరము కావాలో కోరుకుంటున్నావో, దేనికోసం పరుగులెత్తిన జీవితంలో స్థిరమైన కార్యక్రమాలు పొందక బాధపడుతున్నావో, ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీ క్రియలు నీ పనులు దిద్దుకునేవాడిగా ఉంటే, నువ్వు నడిచే మార్గం దిద్దుకున్న వ్యక్తి నీ జీవితం మార్చుకుంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం, నీ కార్యాలన్నీ స్థిరపరిచే దేవుడికి నీ మారిపోతావు. దేవుడి స్తోత్రం. అది వ్యాపారమే కావచ్చు, పశు సంపదే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, నీ జీవితంలో ఏది కోరుకున్నా దాన్ని స్థిరపరిచి చేతికి అందించే శక్తిని దేవుడు ద్వారా నీకు అనుగ్రహిస్తాడు. దేవుడి స్తోత్రం.